నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎన్ఎస్ రుచులు. బచ్చలి ఎగ్ ఫ్రై తయారీ విధానం చూసేద్దాం. కడాయిలో 3 చిట్టీల ఆయిల్ తీసుకున్నాను. నూనె వేడి అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. తగినంత పసుపు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు తీసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాతనే మనం ఎప్పుడైనా ఆకుకూర వేసుకోవాలి. మగ్గక ముందు వేసుకోకూడదు. 5 నిమిషాల తర్వాత చూడండి, కూర ఎంత దగ్గరికి అవుతుందో. ఇంకా మగ్గనిద్దాం ఇంకో 5 నిమిషాలు. ఇలా నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ కారం, అర చెంచా ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనియాలి. కూర ఇలా మగ్గిన తర్వాత 2 ఎగ్స్ తీసుకోవాలి. సైడ్‌కే ఎందుకు కొడుతున్నానంటే ఇలా చేయడం వలన ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. కూర రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కూరలోనే ఎగ్ కొట్టడం వలన కొంచెం స్మెల్ వస్తుందండి. ఇలా అయితే కొంచెం కూడా స్మెల్ రాదు. ఎగ్ ఉడికిన తర్వాతనే కూర కలుపుకొని 2 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.